పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. దయచేసి గమనించండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. దయచేసి గమనించండి. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. మొదట రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. నా తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన అంశము సిలువ శక్తి. క్రీస్తు యొక్క జీవితము ప్రతి పరిస్థితిని జయిస్తూ చరిత్రలో ఎంతో వ్యతిరేకత, రోమీల పరిపాలనను జయించి రోమీల చిత్రహింసలను తట్టుకున్న ఈ సిలువ శక్తి యేసు ప్రభుతోనే పరిమితం అయిపోలేదు, కానీ యేసు ప్రభునందు విశ్వాసముంచిన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఈ శక్తితో ఆయన నింపాడు. కనుక ఈరోజు ఈ సిలువ ప్రేమ ఒక జీవితాన్ని ఎలాగా ప్రభావితం చేసిందో మనము ధ్యానించబోతా ఉన్నాం. ఈ వాక్యాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు కొన్ని మాటలు మీరు గమనించి ఉండొచ్చు. మొట్టమొదటి అంశము, సిలువ ప్రేమ జీవితాన్ని ప్రత్యేకిస్తుంది. యేసు ప్రభుతోనే జీవించాలి, యేసు ప్రభుతోనే నడవాలి అని అనుకుంటున్నాడు, కానీ యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు, కానీ మనుషుల భయము తనలో ఏం చేస్తామని చెప్పండి కనబడతా ఉంది. మనుషులు ఏమనుకుంటారు అనేది కనబడతా ఉంది. మనుషులు ఏమనుకుంటారు అని ఆలోచించే వ్యక్తి దేవుడు ఏమనుకుంటాడో ఆలోచించడు. మనుషులు ఘనత వెతికే వ్యక్తి ఎవరు ఘనత వెతకడు చెప్పండి? దేవుని ఘనత వెతకడు. ఇది మన ప్రతి అడుగులో కనబడుతుంది. అంటే మనకు అర్థం అవ్వాలంటే దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని అనుకునే వ్యక్తి ఒకలాగా మాట్లాడతాడు. మనుషులు నన్ను చూస్తున్నారు అనే వ్యక్తి ఇంకొకలాగా మాట్లాడతాడు. ఇది మన వస్త్రధారణలో కనబడుతుంది, ఇది మనం చూసే విధానంలో కనబడుతుంది. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే వ్యక్తి ఒకలా చూస్తాడు, మనుషులు నన్ను చూస్తున్నారు అనే వ్యక్తి మరొకలాగా చూస్తాడు. మన స్నేహాలు, మన వ్యక్తిగత జీవితాన్ని ఇది ఎంతో ప్రభావితం చేస్తుంది. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అన్నాడు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం, యేసు ప్రభు విడిచి వెళ్ళిన ఒక మాదిరి ఏంటంటే ప్రతిరోజు ఏకాంతంగా దేవునితో ప్రార్థనలో గడుపుదాం. విన్న వాక్యాన్ని మర్చిపోకుండా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేద్దాం. క్వైట్ టైం పెట్టుకుందాం. క్వైట్ టైం అంటే ఉదయాన్నే లేచిన వెంటనే ఇంకా ఎవరితో మాట్లాడకుండా ఎక్కడో ఒక మూలకు వెళ్ళి బైబిల్ తెరిచి కూర్చుందాం.
కూర్చొని బైబిల్ చదివి ప్రతి విషయాన్ని రాసుకొని, ప్రభువా ఈరోజు నాతో ఇలా మాట్లాడావు కదా, ఇదిగో అలా జీవించడానికి నాకు సహాయం చేయ ప్రభు అని దేవుని ముందు సాష్టాంగపడి, నువ్వు సహాయం చేయకపోతే నేను అలా జీవించలేను ప్రభువా, నేను బలహీనుణ్ణి ప్రభువా, నన్ను దయచేసి నడిపించంటే దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుడు నీ జీవితాన్ని సిలువ శక్తితో నింపుతాడు. ఎంతమందికి ఇక్కడ క్వైట్ టైం ఉంది? దేవునితో వ్యక్తిగతంగా ఎంతసేపు గడుపుతూ ఉన్నాము? యేసు ప్రభుకి సమయం దొరికితే వెళ్ళిపోయాడు, ఏకాంతంగా వెళ్ళి మోకరించేవాడు. రాత్రంతా ప్రార్థన చేశాడని ఉంది. ఒక చోట చదివితే మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో చీకటితోనే లేచాడని ఉంది. మరలా ప్రార్థన చేశాడు. ఆయన ఎంతగా ప్రార్థన చేశాడంటే అరణ్యం దద్దరిల్లిపోయేటట్లు ప్రార్థన చేశాడు అనే మాట రాయబడి ఉంది. యేసుప్రభు గెత్సేమనేకి వెళ్ళిపోతూ ఉంటే ఇస్కరియోతు యోధ యేసుప్రభుని అమ్మేయడానికి వెళ్ళిపోతున్నాడు. ఇద్దరు ఒక్క దగ్గరే బయలుదేరారు. ఇద్దరు ఒకచోటే ప్రభు బలను తీసుకున్నారు. అక్కడి నుంచి ఒక వ్యక్తి లోకంలోకి వెళ్తున్నాడు, ఇంకొక వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? గెత్సేమనీలోకి వెళ్తున్నాడు ప్రభు. అక్కడి నుంచి సిలువు దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తా ఉన్నావు? లేకపోతే ఎక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చావు? లేకపోతే ఎక్కడ ఆగి వాక్యం వింటా ఉన్నావు? ఈరోజు ఒకవేళ ఎక్కడికైనా అనవసరమైన దానికి వెళ్ళిపోతా ఉంటే ఒక్క నిమిషం ఆగు. ఇస్కరియోతు యోధ తన జీవితంలో ఎంత కీడు తెచ్చుకున్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టి ప్రక్కకి వెళ్ళిపోవడం అది చాలా చిన్న అలవాటుతోనే ప్రారంభమై ఉంటుంది. చాలామంది ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళి ఇంకా చనిపోయే పరిస్థితి ఉంది, త్రాగుడికి బానిస అయిపోయాడని ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు లివర్ అంతా పాడైపోయింది, పొట్ట అంతా ఉబ్బిపోయి నీరు వచ్చి ఇంకా చనిపోతాడని డాక్టర్ చెప్పినప్పుడు ఒకసారి మొన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఎందుకు ఈ పరిస్థితికి వచ్చావన్నా అని అడిగితే అన్నాడు, అందరూ కూర్చున్నారు, ఒకరోజు రమ్మన్నారు, అందరూ తాగుతున్నారు, అందరూ పొగ తాగుతున్నారు, నా స్నేహితుడు ఒకడు అన్నాడు, అరే ఊరికినే ఒకసారి తాగు ఏమవుతుంది కదా అన్నాడు. ఆ ఒక్కసారే తాగాను, ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాను అని ఏడుస్తూ ఉన్నాడు. ఒక్కసారే ఒకవేళ వెళ్ళావేమో, లేకపోతే ఒకసారి వెళ్దామని అనుకుంటున్నావేమో, లేక ఇక్కడ కూర్చుని ఎవరైనా ఇప్పుడు ఏదన్నా చిన్న స్నేహాన్ని ప్రారంభించావేమో. యోధా జీవితంలో కూడా ఒక చిన్న తలంపుని చంపలేకపోయాడు, ఆ తలంపును సిలువ వేయలేకపోయాడు. చూడండి, తాను తన సిలువను ఎత్తుకోవాలంటే అర్థం ఏంటి? ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, సిలువను ఎత్తుకోవడం అంటే ప్రతి చెడ్డ తలంపుని చంపడం. ప్రతి చెడ్డ తలంపు అని అంటే మనిషిని దేవుడు పుట్టించినప్పుడు చెడ్డ స్వభావంతో పుట్టించలేదు. ఏ మనిషిలో చెడ్డ తలంపులతో జీవించాలని పుట్టించలేదు. మనిషి పాపం చేసినప్పుడు సైతాను స్వభావం మానవుల్లోనికి వచ్చింది, దానికి శరీర స్వభావం అని పెట్టాడు పేరు. కనుక మనిషిలో పుట్టే ప్రతి తలంపు చంపడమే సిలువ వేయడము. మన ఇష్టాన్ని చంపుకొని, అంటే శరీర స్వభావాన్ని, సైతాను ఇష్టాన్ని చంపుకోవాలి అని అంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. సైతాను శక్తిని మించి, లోకమును మించి, శరీర స్వభావాన్ని మించిన శక్తి ఈరోజు మన మధ్యనే ఉన్నారు. ఆయన దేవుడు, ఆయన శక్తి అని అన్నప్పుడు ఆయన ఏదో ఒక శక్తిగా చూడడం కాదు, ఆయన దేవాతి దేవుడు మన మధ్యనే ఈరోజు నిలబడి ఉన్నారు. ఎవరు ఆయనను ఆహ్వానిస్తూ ఉన్నారో వారిలోనికి రావాలని ఇష్టపడతా ఉన్నాడు. వారిలోనికి వస్తే ఆత్మచేత శరీర క్రియలను చంపుడి అనే మాట రాయబడి ఉంది. అందుకే ఇస్కరియోతు యోధ ఒక తలంపుని చంపుకోలేదు, తన జీవితం చివరికి భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. అరిమితే యోసేపు వచ్చాడు, లోకము వైపు ఉన్న తలంపులన్నీ చచ్చిపోయినాయి. పరిగెట్టుకుంటూ పిలాతు దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తా ఉన్నాడు. మొట్టమొదటిది సిలువ తన జీవితంలో అతన్ని ప్రత్యేకించింది. చెప్పండి, సిలువ ఏం చేసింది చెప్పండి. రెండవది, జాగ్రత్త వినండి, రెండవది సిలువ భయాన్ని పోగొట్టింది. దేన్ని పోగొట్టింది చెప్పండి? భయాన్ని పోగొట్టింది. ఈ విషయాలు గమనించండి, ఇది చరిత్ర. సిలువ మరణము చనిపోవడంతో అయిపోదు. ఆ రోజుల్లో సిలువ వేసిన తర్వాత రోమీలు సిలువ మీద నుంచి ఒక వ్యక్తిని దింపి ఇచ్చేవారు కాదు. యేసుప్రభుని సిలువ వేశారు, సిలువ వేసిన తర్వాత యేసుప్రభుని సిలువ మీద నుంచి దింపేశారు, పాతి పెట్టారు. తర్వాత పునరుద్ధానం రోజు సమాధి తెరవబడింది, ప్రభు లేచాడు కాదు. జాగ్రత్త వినండి, ఆ రోజుల్లో సిలువ వేసిన తర్వాత సిలువ మీద విడిచిపెట్టేవారు శవాన్ని. సిలువలో చనిపోవడం ఒక వేదన, దుఃఖమైతే చనిపోయిన తర్వాత కాకులు వచ్చి, రాబోందులు వచ్చి ఆ వ్యక్తిని పీక్కొని తినడం, అందితే కాళ్ళు కుక్కలు ఎగిరి లేకపోతే నక్కలు ఎగిరి ఆ కాళ్ళు పీకడం, ఇది పరిస్థితి. కనుక సిలువ మరణం అనేది చాలా భయంకరమైన మరణం. ఇంకా ఆ వ్యక్తి అలాగే వేలాడుతూ ఉండాలి, ఆ వ్యక్తి మాంసం కుళ్ళిపోయి కృషించి పక్షులు తినాలి. అలాంటి పరిస్థితిలో
అక్కడ యేసు ప్రభు యొక్క శవాన్ని, ఆయన యొక్క ఆ బాడీని దింపడానికి ఎవ్వరూ లేరు, అడగడానికి కూడా ఎవరు లేరు. మీరు గమనించండి, అందరూ పారిపోయారు. శిష్యులు ఎవరు అక్కడ లేరు. ఒకే ఒక్క శిష్యుడు ఉన్నాడు, యోహాను. చాలా చిన్న వయసు, 16 సంవత్సరాలు ఉంటాయని చరిత్ర చెప్తా ఉంది. యోహాను ఏం చేయగలడు? ఏమీ చేయలేని పరిస్థితి. కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలు బహుశా అక్కడే నిలబడి కాకులు పక్షులు రాకుండా, నక్కలు రాకుండా కాపాడగలరు. అంతగా ప్రభుని కొందరు స్త్రీలు వెంబడించారు, ప్రాణం పెట్టినంతగా వెంబడించారు. అయితే ఇంకొక సమస్య ఏంటంటే, ఆ రోజు సిద్ధపాటు దినం. మరుసటి రోజు ఏంటి చెప్పండి? విశ్రాంతి దినం. సిద్ధపాటు దినము రోజు ఏం చేయాలంటే, సూర్యుడు అస్తమించే 20 నిమిషాలు లోపులే ఇంకా ఎవ్వరూ బయట ఉండడానికి వీల్లేదు, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోవాలి, ఇంకా ఏ పని చేయకూడదు. అది యెరూషలేములో ఉన్న ఒక ఆజ్ఞ. 20 నిమిషాల ముందు, సూర్యుడు అస్తమించే ముందు వెళ్ళిపోవాలంటే ఇక్కడ జాగ్రత్త వినండి. యేసు ప్రభు 3 గంటలకి ప్రాణం అప్పగించాడని ఉంది కదా, రమారమి 3 అయింది. ఆ సమయానికి ప్రభు ఏం చేశాడు? ప్రాణాన్ని అప్పగించాడు. ఆ తర్వాత చీకటి అయిపోయింది, భూకంపం వచ్చింది. అది ఆ తెర చినిగిపోవడం 1 గంటన్నర అనుకుందాం, ఇదంతా జరుగుతూ ఉంది. ఈ లోపల చీకటిలో ఈయన చనిపోయాడో లేదో తెలియడానికి ఆ తర్వాత బల్లెంతో పొడిచారు. సమయం 5:30 అయిపోయి ఉంటుంది, 5:30. ఇంకా సూర్యుడు అస్తమించే పరిస్థితి ఎంత అవుతుంది? ఇంకొక అరగంట ఉండి ఉంటుందేమో, లేక ఇంకొక 40 నిమిషాలు ఉందేమో. ఒకవేళ 6:30కి సూర్యుడు అస్తమిస్తే ఇంకొక గంట ఉంది. ఈ గంటలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? పిలాతు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఇంకొక గంటలో అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవాలి. యేసు ప్రభుని ఎక్కడ విడిచిపెట్టాలి చెప్పండి? సిలువ మీద విడిచిపెట్టాలి. అలాంటి సమయంలో అకస్మాత్తుగా అరిమతై యోసేపు ప్రత్యక్షమయ్యి, నేను వెళ్తాను, నాకు యేసు ప్రభు దేహం కావాలని వెళ్ళాడు. బయలుదేరి చాలా క్లిష్టమైన పరిస్థితిలో వెళ్ళాడు, తెగించి వెళ్ళాడని ఉంది. దేవుని ప్రేమ తెగించి అనే మాట అర్థం గీత దాటి వెళ్ళాడు. తన జీవితంలో ఉన్న భయం అంతటిని దాటి ఏం చేశాడు చెప్పండి? వెళ్ళిపోయాడు. భయాన్ని వెనక్కి తోసేశాడు. అప్పుడు వరకు తనను పట్టుకొని లాగుతున్న బంధకాలన్నీ తెగిపోయినాయి. ఎందుకంటే సిలువల శక్తి, సిలువలో ఉన్న ప్రేమ తనని ప్రభావితం చేస్తూ ఉంది. ఇక్కడ ఒక మంచి ఆత్మీయ పాఠం ఉంది. ఈ ఆత్మీయ పాఠం ఏంటంటే, అందరూ విడిచిపెట్టి ఎవ్వరూ లేని పరిస్థితి, ఇంకొక గంటలో సహాయం రాకపోతే ఊహించలేని పరిస్థితి వస్తుంది అనే పరిస్థితి యేసు ప్రభుకు కూడా అనుభవం ఉంది ఇందులో. ఒకవేళ ఈరోజు ఇక్కడ ఒంటరిగా వచ్చావేమో, ఏంటి ప్రభువా నా పరిస్థితి, నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే ప్రభు అంటున్నాడు, సిలువ వైపు చూడు, నా పరిస్థితి కూడా అంతే. ఒకరోజు ఒక సాయంకాలం నాకు ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు, నేను అనుభవించాను ఆ బాధ. నేను నమ్మిన నా శిష్యుడు నన్ను అమ్మేశాడు, నాకు తెలుసు ఆ బాధ. ఈరోజు నీ బాధకి, నీ ఒంటరితనానికి, నీ పోరాటానికి ఒక గొప్ప సహాయము, విడుదలయ్యే ఒక స్థలం ఏంటంటే ప్రభు అంటున్నాడు, సిలువ వైపు చూడు, నా శక్తితో నేను నిన్ను నింపుతాను. నాకు సహాయం చేసుకున్నాను, నేను నా కొరకు ఒక వ్యక్తిని సిద్ధపరచుకున్నాను. నాకు సహాయం చేసుకున్నానంటే నీ పక్షాన్ని కూడా నేనేం చేయగలను? నిలబడతాను, భయపడొద్దు. ఇంకా ఎవరు లేరు అనే పరిస్థితి మధ్య జీవితంలో ఒంటరి పోరాటం గుండా వెళ్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితి నాకు బాగా తెలుసు. నన్ను అవమానించి మేకులు కొట్టారు, ఇంకొక అరగంట నన్ను విడిచిపెడితే నా బాడీ శవాన్ని కూడా ఒకవేళ కాకులు వచ్చి పీకే పరిస్థితి అయి ఉంటుందేమో. ఈరోజు సిలువగాక ఇంకా వేరే దిక్కు లేదు, సిలువ వైపు వెళ్దాం. సిలువ శక్తి మన జీవితాలకు కావలసిన బలాన్ని, ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది. పేతురు 3కి భయపడిపోయాడు. పేతురు చిన్న పిల్లకి భయపడ్డాడు. ఆ సిలువ శక్తి చేత నింపబడి నిలబడినప్పుడు 3,000 మందికి బాప్తీసం ఇచ్చాడు. ధైర్యంగా సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత 5,000 మందికి బాప్తీసం ఇచ్చాడు. ఒకవేళ ఇక్కడ ఏదైనా భయముతో కూర్చుని ఉన్నావేమో, ఈరోజు నీ ప్రతి భయము ఏదైతే నిన్ను పట్టుకొని ఉందో దానికి విడుదల సిలువ వైపు చూస్తే, ఆ సిలువలో కార్చిన రక్తంతో, జీవంతో నింపమని అడిగితే ఈరోజే దేవుడు నిన్ను విడిపించగలడు. ఒకవేళ వాక్యం వింటున్నప్పుడే నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈ క్షణమే నిన్ను విడిపించగలడు. బైబిల్లో యొకుబేదు కూడా చాలా భయపడింది. 3 నెలలే ఆమె ధైర్యం, ఎంత చిన్న విశ్వాసం ఆలోచించండి. 3 నెలల తర్వాత దేవుడితో అంది, ప్రభువా ఇంక నా బలము అయిపోయింది, నాకు ఇంకేమీ చాలదు ప్రభువా,
నేను ఇంకేమీ చేయలేను, ఇదిగో నా పరిస్థితి నీకు అప్పగిస్తున్నానని పెట్టిలో పెట్టి మోషేని అప్పగించింది, దేవునికి ఇచ్చేసింది. ఇంక నేను ఏమీ చేయలేను ప్రభు అంటే దేవుడు ఆ చిన్న 3 నెలల విశ్వాసాన్ని కూడా గౌరవించి మోషేకి 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎంత యుగభేద విశ్వాసం చెప్పండి. 3 నెలలు ఎక్కడ, 120 సంవత్సరాలు ఎక్కడ? 3 నెలలే ప్రభువా, నా జీవితం ఇంకా నాలో ఏ శక్తి లేదు. వింటున్నారు జాగ్రత్తగా. భక్తి ఈ సముద్రాన్ని ఈదాలి అని అంటే, భక్తితో దేవుణ్ణి వెంబడించాలి అంటే మన శక్తి సరిపోదు. సిలువ వైపు చూద్దాం ఈరోజు. లోకాన్ని జయించిన విశ్వాసము. వింటున్నారు జాగ్రత్తగా. సిలువ భయాన్ని వెళ్ళగొట్టింది. సిలువ మరణ భయాన్ని వెళ్ళగొట్టింది. దేనికి భయపడాల్సిన ఇంక అవసరము లేదు. వింటున్నారా జాగ్రత్త, వింటున్నారా? ఈరోజు సిలువ వైపు మనం చూస్తే మన జీవితాల్లో ఉన్న ప్రతి భయము నుండి సిలువ మనకు విడుదల కలుగు చేయబోతా ఉంది. ప్రతి పరిస్థితి నుంచి దేవుడు విడుదల కలుగు చేస్తాడు. దేవుడు తన శక్తి, తన బలముతో మనలను నింపే దేవుడై ఉన్నాడు. సిలువ శక్తి తనని ఎంత ప్రభావితం చేసిందంటే, జీవితంలో ఇంక అన్నీ విడిచిపెట్టి నేను జైలుకి వెళ్తాను, ఎందుకంటే మరణం అంతము కాదు, మరణం తర్వాత నిజమైన శాశ్వతమైన రాజ్యం ఉంది అనేది ఆయనకు తెలుసు కనుక. అందుకే నిజంగా ఆత్మ రక్షింపబడిన వ్యక్తి, నీ ఆత్మను దేవుని చేతిలో నువ్వు పెడితే నీ జీవితంలో దేనికి భయపడవు. నీ జీవితంలో దేనికి భయపడవు. 1వ శతాబ్దంలోనంట నీరో చక్రవర్తి ఒక దేవుని సేవకుడితో ఇలా అన్నాడంట, నిన్ను దేవుణ్ణి నేను వేరు చేయబోతా ఉన్నాను, ఈరోజు నిన్నేం చేయబోతా ఉన్నాను, చంపైపోతా ఉన్నాను, నువ్వు దేవుడు వేరైపోతా ఉన్నారు ఈరోజు, యేసు ప్రభుని నుండి నిన్ను వేరు చేయబోతున్నానంటే ఆ వ్యక్తి ఇలా అన్నాడంట, అయ్యా ఈరోజు నువ్వు మమ్మలను వేరు చేయట్లేదు, ఈరోజు మమ్మలను శాశ్వతంగా ఏం చేయబోతున్నావు, నువ్వు కలబోతా ఉన్నావు. బైబిల్ చెప్తుంది, మరణమైన ఖడ్గమైన ఏదైనా క్రీస్తు నుండి నన్ను ఏం చేయదు, నన్ను వేరు పరచలేదు. ఈరోజు నువ్వు నన్ను కలబోతానంటే చాలా కోపంతో నీరో లేచి అన్నాడంట, నేను చంపిన తర్వాత నీ ఇల్లు నీ ఆస్తి అంతా నాశనం చేయబోతున్నాను తెలుసా అన్నాడంట. అప్పుడు ఇంకొక మాట అన్నాడంట, అయ్యా నా ఇల్లు నా ఆస్తి భూమి మీద లేదు, ఆ 2 ఎక్కడ ఉన్నాయి, పరలోకంలో ఉన్నాయి, నువ్వు దాని దగ్గరికి వెళ్ళలేవు. నా ఇల్లు నేను పరలోకంలో కట్టుకున్నాను, నా ఆస్తి అంతా ఎక్కడ ఉంది, పరలోకంలో ఉంది. ఇప్పుడు ఇంకొక మాట అన్నాడంట, నిన్ను చంపేపోతా ఉన్నాను ఈరోజు అంటే అన్నాడంట, అయ్యా నేను ఎప్పుడో చనిపోయాను, ప్రభువుని అంగీకరించిన 40 సంవత్సరాల క్రితమే నేను ఏమైపోయాను, చనిపోయాను. ఇప్పుడు జీవిస్తుంది నేను కాదు, నా జీవము క్రీస్తుతో కూడా ఏం చేయబడింది, దాచబడి ఉంది. అరిమితే యోసేపు జీవితంలో భయమంతా పోయింది. ఒకసారి ఇలా ఆలోచించండి, ఒక వ్యక్తి జీవితంలో భయం పోతే ఎంత స్వేచ్ఛగా బతుకుతాడు. ఒక వ్యక్తి జీవితంలో మరణ భయం పోయినప్పుడు, భవిష్యత్తును గురించిన భయం పోయినప్పుడు, చింత నిరుత్సాహం పోయినప్పుడు ఆ వ్యక్తి ఎంత ఆనందంగా జీవించగలడు. ఆ నెమ్మది, శాంతి, సమాధానం యేసు ప్రభు ఈ సమయంలోనే నీకు దయచేయగలడు. అందుకే నా శాంతిని నీకు నేనేమిస్తా ఉన్నాను, ఇచ్చి వెళ్తున్నాను. ఇది వచ్చిన వ్యక్తి వచ్చినట్లు వెళ్ళిపోలేదు. నరకానికి వెళ్ళాల్సిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. శతాధిపతే కాదు, అక్కడ రాయబడి ఉంది, శతాధిపతియు అతనితో ఉన్నవారందరూ ఇతడు నిజముగా దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చిరి అనే మాట ఉంది. శతాధిపతి దగ్గర ఉన్న 100 మంది శతాధిపతి మోకరిస్తే వాళ్ళు మోకరించాలి, శతాధిపతి మోకరిస్తే వారు కూడా ఏం చేశారు, ఒకసారి ఈ వ్యక్తి గురించి ఆలోచించండి. బహుక్రూరుడు. ఎంత క్రూరుడంటే ఈ వ్యక్తికి ఒకరిని చంపడం ప్రాణాధారంగా పెట్టుకున్నాడు. రోమీలంట చంపడం అనేది ఒక విద్య నేర్చుకునేవారంట, కొరడాలతో ఎలా కొట్టాలో నేర్చుకునేవారంట. ఒక దెబ్బకి 9 గాయాలు ఎలా అవుతాయో అలా ప్రభుని కొట్టిన వ్యక్తి ప్రభు రక్తం చిమ్మి ఈ వ్యక్తి ముఖం మీద పడితే అలాంటి దృశ్యాన్ని చూసి ఆనందించే క్రూరుడు ఈ వ్యక్తి. 39 కొరడ దెబ్బలు కొట్టాడు ప్రభుని కొట్టడమే కాదు, బెత్తాలతో కొట్టాడు. ఆ తర్వాత కిరీటాన్ని పెట్టాడు, ముళ్ళ కిరీటాన్ని పెట్టాడు. కొన్ని 100 మందిని సిలువ వేసి ఉంటాడు. యేసుప్రభుని సిలువ వేసిన తర్వాత వస్త్రాలు చీట్లు వేసుకొని వస్త్రాన్ని ఇంటికి తీసుకెళ్లేవారు. ఎందుకు ఇంటికి తీసుకెళ్లేవారంటే ఇంటి బయట తగిలించి ఎన్ని వస్త్రాలు ఉంటే అంతమందిని సిలువ వేశాను అనే గొప్ప అన్నమాట. ఎంతమందిని చంపానని గొప్ప చెప్పుకోవడానికి అక్కడ తీసుకొని వెళ్ళేవారు. అలాంటి భయంకరమైన వ్యక్తి అక్కడతో ఆగిపోలేదు, బల్లెంతో పొడిచాడు ప్రభువుని. బల్లెంతో పొడవడం అంటే ఊరికనే పక్కలో పొడవడం కాదు, పక్కలో నుండి గుండెల్లోకి పొడిచాడు. గుండెల్లోకి పొడిచినోడు ఇంకా ఒకవేళ బ్రతికి ఉంటే గుండె ఆగిపోవాలని పొడిచాడు.
రక్తం వేరు నీరు వేరుగా వచ్చినప్పుడు అర్థమైపోయింది, ఎప్పుడో ఈ వ్యక్తి ఏమైపోయాడు, చనిపోయాడని అర్థమైంది. అంత క్రూరమైన వ్యక్తి ఆ రోజు సిలువను చూసినప్పుడు క్రూరంతో నిండిపోయిన గుండె, రాతి గుండె కరిగిపోతూ ఉంది. ఎవరి వ్యక్తి? నేను కొన్ని వందల మందిని సిలువ వేశాను, అందరూ నన్ను దూషించారు, అందరూ నన్ను చాలా అసహ్యంగా మాట్లాడారు, శపించారు. ఈ వ్యక్తి ఏంటి నన్ను ప్రేమిస్తున్నాడు? ఈ ప్రేమ భూమి మీద ఉన్న ప్రేమ కాదు, ఈ ప్రేమ మానవ శక్తికి మించింది. ఈరోజు నేను సిలువ వేసింది నేరస్తుణ్ణి కాదు అని మోకరించి సిలువ దగ్గర ఏడుస్తూ సిలువ వైపు చూడలేక తలదించుకొని ఇతడు నిజముగా దేవుని కుమారుడే. ఒక భక్తుడు పాట రాస్తున్నాడు, సిలువను చూచుకొలది శిల సమానమైన నా మనసు కరిగి కరిగి నీరైపోతూ ఉంది. సిలువను చూస్తూ ఉంటే నా మనసు కరిగిపోతూ ఉంది, నీరైపోతూ ఉంది. నేను తట్టుకోలేకపోతా ఉన్నాను. ఈ ప్రేమ నన్ను బలవంతం చేస్తూ ఉంది, నా గుండెను పిండేస్తూ ఉంది. ఇంత క్రూరుడు మారితే, ఒకవేళ ఆ శతాధిపతిని ఇక్కడ పిలిచి నువ్వు గెస్ట్ స్పీకర్ కింద ఈరోజు మాట్లాడంటే ఏం మాట్లాడతాడు? నేను భయంకరుణ్ణి. ఒకప్పుడు పౌలు అన్నాడు, నేను దూషకుడను, నేను నోరిప్పితే దూషించే వ్యక్తిని, నేను హింసకుడను, నేను హానికరుడను. నాతో ఎవరైనా గొడవ పెట్టుకుంటే ఆ వ్యక్తిని చంపేస్తాను. నేను భయంకరమైన హానికరుడను. నాతో సరిగ్గా మాట్లాడకపోతే ఆ వ్యక్తి అంతు చూసే వ్యక్తిని. నా హృదయం అంత భయంకరమైన కోపము, క్రోధముతో నిండిపోయి ఉంది నా హృదయము. కానీ అన్నాడు, ఒకప్పుడు హానికరుడను, ఒకప్పుడు దూషకుడను, ఒకప్పుడు నేను హింసకుడను. ఒక వ్యక్తిని తట్టుకోలేక నా కోపానికి రాళ్లతో కొట్టి చంపిన వ్యక్తిని ఇప్పుడు రాస్తున్నాడు ఏమనంటే, అయ్యో ప్రధాన పాపిని. తిమోతి, ఒక మాట జాగ్రత్త విను, ఇది పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. అదేంటంటే, దేవుడు పాపులను క్షమిస్తాడురా. తిమోతి నా కుమారుడా, ఈ మాట ఎప్పుడు మర్చిపోకు. పాపులను క్షమిస్తాడు అనడానికి నేనే ప్రధాన సాక్షిని. నన్ను క్షమించాడు. సిలువ నా జీవితాన్ని మార్చేసింది. అందుకే పౌలు అన్నాడు, ఎవడైనను క్రీస్తునందుండేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను సమస్తము క్రొత్తవాయను. పాతవి గతించెను సమస్తము క్రొత్తవాయను. ఈ దినం ఎవరినన్నా క్షమించకుండా ఇక్కడ కూర్చొని ఉన్నావేమో, భార్యను తిట్టి, లేకపోతే భర్తను తిట్టి, లేకపోతే గొడవాడుకొని ఇక్కడ కూర్చొని ఉన్నావేమో, లేక ఎవరో భయంకరమైన గాయం చేశారేమో నీకు, వారిని క్షమించలేకపోతా ఉన్నావు. నీ శక్తికి మించింది పోరాటంలో నువ్వు వెళ్తున్నావేమో. సిలువను చూడు. ఈరోజు సిలువ ప్రక్కన, యేసుప్రభు ప్రక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి భయంకరుడు. ఆ వ్యక్తి ఎంత భయంకరుడు, సిలువ మీద వేలాడుతున్నా కూడా రోమీల మీద ఉన్న కోపం పోలేదు. నువ్వు దిగు, నన్ను కూడా దింపు. ఎందుకు దిగడానికి? ఇద్దరు కలిసి చర్చికి వెళ్ళడానికా? మన ఇద్దరం కలిసి నీ శక్తి నాకు ఇస్తే, నువ్వు నన్ను దింపితే వీళ్ళందరినీ ఏం చేస్తాను? చంపేస్తాను. ఆయన దింపట్లేదు ఏంటి అని ఆయన గురించి ఏవేవో చెప్తా ఉంటే ఆయన దూషిస్తున్నాడు, అవతలుడు దూషిస్తూ ఉన్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. యేసు ప్రభు ఆ పేళ్ళు, భయంకరమైన ఆ సిలువ మీద మళ్ళీ గాయాలు రేపే ఆ పేళ్ళు మీద మళ్ళీ పైకి లేపాడు. తల ముళ్ళు గుచ్చుకుంటా ఉన్నాయి మెడకి అంతా. ఈ కొరడా దెబ్బలు, ఈ వేదన అంతట్లో చూసి, అందరినీ చూసి, ఆ సిలువ మీద దొంగలు ఇద్దరినీ కూడా చూశాడు, ఇటు అటు చూసి అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఈ సిలువ ప్రేమ, జాగ్రత్త వినండి, ఈ మాటలు ఏవో గాలికి వెళ్తున్న మాటలు కాదు. ఈ మాటలు ఊరికి నేను మాట్లాడుతున్న మాటలు కాదు. ఈ మాట రెండంచుల ఖడ్గములాగా ప్రతి ఒక్కరి హృదయాల్లోనికి దూసుకొని వెళ్ళిపోతా ఉన్నాయి అక్కడ. ఈ మాట సజీవమైనది. గమనించండి, దేవుడు మారు అని మాత్రం చెప్పే దేవుడే కాదు. దేవుడు మార్చే దేవుడు గనుక, జీవితాన్ని మార్చే దేవుడు గనుక దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట లోపలికి వెళ్ళింది, వాడి గుండె హత్తుకుంటా ఉంది. అకస్మాత్తుగా తిడుతున్నవాడు ఆప్ చేసేసాడు. ఎందుకంటే నోరు మూసేసింది ఈ ప్రేమ హృదయాన్ని గట్టిగా పట్టుకుంది, మనసును గట్టిగా పట్టుకుంది, ధైర్యపరిచింది. మళ్ళీ వీడు లేచాడు. ఇప్పుడు రెండో మాట వీడు మాట్లాడుతున్నాడు. ఆ దొంగను చూసి అన్నాడు, అరే ముందు దూషించడం ఆప్చేయి, ఇది మనకు న్యాయమే. జీవితం మారిపోయింది. రోమీలను కాదు చంపడం, ఇలాంటి వ్యక్తిత్వాన్ని ఏం చేయాలి మనం పొందుకోవాలని చూసి ప్రభుని చూసి అంటున్నాడు, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ప్రభు అంటున్నాడు, నేడే నువ్వు నాతో కూడా
పరదేశిలో ఉండువు. ఈరోజు యేసు రక్తము ప్రతి పాపము, ప్రతి భయం నుంచి, ప్రతి విధమైన అపవిత్రత నుంచి మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? విడిపిస్తుంది, మనలను రక్షిస్తుంది. సిలువను ఎత్తుకొని అరిమిత యోసేపు బయలుదేరాడు. అతని అతిశయం అంతా ఏమైపోయింది చెప్పండి? సిలువకు మారిపోయింది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో పౌలు ఈ మాట రాస్తా ఉన్నాడు. అయితే మన ప్రభు అయిన క్రీస్తు యేసు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడ్డాము. అందుకే పౌలు ఎక్కడికి వెళ్ళినా సిలువను గురించి ప్రకటించాడు. కొరింథీయులతో అంటున్నాడు, కొరింథీ, నేను మీ మధ్యకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో మాట్లాడలేదు, జ్ఞానయుక్తమైన తీయని మాటలతో మాట్లాడలేదు. సిలువ వేయబడిన క్రీస్తుని ఏం చేశాను? ప్రకటించాను. అది నశించుచున్న వారికి వెరితనము, రక్షింపబడుచున్న మనకు అది దేవుని గొప్ప మహా శక్తి అనే మాట మాట్లాడాడు. విశ్వాసముతో ఈరోజు దయచేసి ప్రార్థన చేయండి, ప్రభువా నీ సిలువ శక్తితో నింపు ప్రభు అంటే ఆ వ్యక్తి నిజమైన క్రైస్తవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ సిలువ గాక వేరే దిక్కేవి లేదు మాకు ఈరోజు. ప్రభువా నీ సిలువ శక్తితో మమ్ములను నింపండి, నీ వ్యక్తిత్వముతో మమ్ములను నింపండి, నీ మహాశక్తి, నీ మహాప్రేమతో మమ్ములను నింపండి. ప్రభువా భయమును వెళ్ళగొట్టిన ప్రేమతో మమ్ములను నింపండి, నీ కనికరముతో నింపండి. తండ్రి నాయన, నీ ప్రేమ, నీ సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, నీ దయాళుత్వము, నీ మంచితనము, విశ్వాసముతో మమ్ములను నింపండి. సాత్వికము, ఆశా నిగ్రహముతో మమ్ములను నింపండి. ప్రభువా దేనికి పడితే దానికి కొట్టుకొని పోకుండా ప్రభువా ధైర్యముగా, స్థిరముగా భక్తి చేయడానికి నీ ఎదుట మేము ఒకరోజు నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడాని అనిపించుకోవడానికి, ఈ లోకములో నా కొరకు సిలువను మోసావు అని నీవు సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా జీవించడానికి సహాయం చేయండి. ఇక్కడ ఏ ముద్రలో సైతాను ముద్రించాడో నీ నామములో ప్రతి ముద్రను మీరు పగలగొట్టమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రతి భయాన్ని పగలగొట్టండి, ప్రతి అపవిత్రత నుంచి విడిపించండి, ప్రతి బంధకాలు తెంచివేయండి. ప్రభువా నువ్వు సమాధిని పగలగొట్టుకొని ఎలా లేచావో, పాపాన్ని పగలగొట్టుకొని పాపాన్ని జయించి, బంధకాలను జయించి ప్రభువా నీ పునరుద్ధాన శక్తితో మేమందరము జీవించడానికి మాకు సహాయం చేయమని నీ ప్రియకుమారుడు, మా ప్రభు రక్షకుడు, పరిశుద్ధుడు, మా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.